గణేష్ ఉత్సవాలకు సిటీ ముస్తాబవుతుంది. మరి గణేష్ ఉత్సవాలంటే మొదటగా మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. మరి ఈసారి మహాగణపతి 70 అడుగుల రూపంలో భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వనున్నారు. మరి ప్రజెంట్ మనం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉన్నాము. ఈసారి సప్తముఖ మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు మహాగణపతి. ఇప్పటికే పనులను కూడా పూర్తయిపోయి ప్రజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఇటు పూజ సంబంధించి కొబ్బరికాయ కూడా కొట్టారు. ఈ పనులన్నీ కూడా దాదాపు పూర్తయిపోయినాయి. ఎల్లుండి ఉదయం 5 గంటలకు కూడా మహాగణపతి కూడా పూజలు అందుకో ఉన్నాడు. మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు 70 అడుగులు అంటే ఖైరతాబాద్ మహాగణపతి పెట్టి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ కూడా 70 సంవత్సరాల్లో భాగంగా 70 అడుగుల మట్టి గణపతిని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. మరి ఎల్లుండి ఉదయం కూడా పూజలు కూడా అందుకో ఉన్నారు. మరి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి మహాగణపతి భక్తులందరూ కూడా దర్శనం ఉన్నారు. ఒకసారి మనం చూస్తున్నాం విజువల్స్లో ఇటు రైట్ సైడ్ వచ్చేసి ఇటు ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి బలరాముడు విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఈసారి ఇటు ప్రత్యేకంగా రాహుకేతు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు శివపార్వతులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఏర్పాటు జరిగింది. అయితే ప్రతి ఒక్కసారి కూడా అంటే దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్లో మహాగణపతి కొలువు తిరుగుతున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్క ఏడాది కూడా ఒక్కొక్క రూపంలో మహాగణపతి భక్తులందరూ కూడా దర్శనమిస్తున్నారు. మరి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి దర్శనం ఉన్నారు. మరి ఇక్కడ మనం వీజాలో చూస్తున్నాం మొత్తం దాదాపు పనులన్నీ కూడా పూర్తయిపోయి దాదాపు 2 నెలల నుంచి ముందుగానే ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని తయారు చేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు కూడా అందరూ వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి అన్నీ కూడా సిద్ధం కూడా చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే కట్టెలు అడ్డుగా ఉన్నాయి. మరి వీటిని రేపు ఉదయం తీసేసిన తర్వాత ఎల్లుండి ఉదయం 5 గంటలకు ఇటు గవర్నర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తొలి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా ఇప్పటికే ఇటు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దాదాపుగా ఇటు రాష్ట్ర వ్యాప్తం పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణనాథుని కూడా దర్శించుకోవడానికి ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు భక్తులు కూడా వస్తారు. కాబట్టి మరి ఎప్పుడైనా కూడా ఖైరతాబాద్ మహాగణపతి కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇటు సిటీతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు భక్తులంతా కూడా దర్శించుకొని మరి వాళ్ళ కష్ట సుఖాలను తీర్చాలని కూడా వాళ్ళు మహాగణపతిని కూడా పూజిస్తారు. కాబట్టి మరి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా దర్శనం ఇచ్చేందుకు ఈసారి ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి దర్శనం ఇవ్వన్నాడు. సప్తముఖ మహాశక్తి గణపతి ఈసారి 70 అడుగులతో భక్తులకు దర్శనం ఉన్నారు. మరి యొక్క గణపతి యొక్క ప్రత్యేకతలు ఏంటో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మరి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి, ఈసారి 70 అడుగుల గణపతిని కూడా తయారు చేశారు, దాదాపు అన్ని పనులు కూడా పూర్తి చేసుకున్నారు కదా. ఈ గణపతి యొక్క ప్రత్యేకత ఏంటి ఈసారి? ప్రత్యేకత చెప్పాలంటే ఫస్ట్ ప్రత్యేకత 70 అడుగులు 70 సంవత్సరాలు, ఈ 70 ఫీట్లు, అందులోనూ మట్టి గణపతి. 7వ తారీఖున పూజ, 17వ తారీఖున నిమజ్జనము. మళ్ళీ వచ్చేసి భగవంతుని కుడివైపున వచ్చి బాలరాముడు. 5 వెళ్ళలేని వాళ్ళు అన్ని గంటలు జర్నీ చేయలేని వాళ్ళ కోసమని ఈసారి ఆలోచించి ప్రత్యేకంగా ప్రతిష్టాపించిన భగవంతుడు బాలరాముడు. ఎడమ వైపున రాహుకేతువు, కుడి వైపున ఎడమ వైపున కంప్లీట్గా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం అండి. ఇవి మాత్రం ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మనం లాస్ట్ టైం విద్యకు సంబంధించిన విద్యాగణపతి పెట్టాం, కరోనా టైంలో ఇది అయిపోయిందని. కానీ ఈ సంవత్సరం మాత్రం ఐటీలో వర్క్ చేసేవాళ్ళు కానీ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అలాంటివి దృష్టిలో వచ్చాయి. సో విఠల్ శర్మ గారి ఆదేశాల ప్రకారం మేమందరం డిసైడ్ చేసుకున్న ప్రకారం ఈ 2 థీమ్లు, ఎందుకంటే పిల్లలకు సకాలంలో పెళ్లిళ్ళు జరగాలి అన్న ఉద్దేశంతో ఈ 2 కళ్యాణ విగ్రహాలు ఏర్పాటు చేసాం. దాంతోపాటు కళ్యాణ కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామండి. సోమవారం వచ్చి శివపార్వతుల కళ్యాణం పెట్టుకున్నామండి. దాని తర్వాత శ్రీనివాస కళ్యాణం కూడా మీకు డేట్ చెప్తాము. ఎవరైనా భక్తులు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కళ్యాణం ప్రోగ్రాంలలో వచ్చేసి దర్శనం చేసుకొని కళ్యాణంలో పార్టిసిపేట్ చేసి వెళ్ళొచ్చండి. ఇది ఈ గణనాలు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది కళాకారులు శిల్పులు పనిచేయడం జరిగింది? యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనము 100 రోజుల ముందు స్టార్ట్ చేస్తాము. కొన్ని అనివార్య కారణాల వల్ల భగవంతుడు స్టార్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఎందుకు కారణాలు మనకు అనవసరం. విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగించుకుంటూ తన పనులు కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు కళ్ళు తెరిచేశారు. అందులో ఇంకా అవన్నీ డిస్కస్ చేసేది మనం అవసరం లేదు. కాబట్టి కంప్లీట్గా 64 డేస్లో మనం ఈ వినాయకుని తయారు చేసామండి. అప్పుడు 2 షిఫ్ట్స్ చేసేవాళ్ళు వాళ్ళందరూ
షెడ్ వేసే కార్యక్రమాలు కానివ్వండి, వెల్డింగ్ వర్క్సే కానివ్వండి, మట్టి కళాకారులే కానీ పెయింటర్స్ కానీ. సో వాళ్ళు లేట్గా స్టార్ట్ అవ్వడం 3 షిఫ్ట్స్ చేసాం, డే అండ్ నైట్ వర్క్స్ నడిపించాం. కాబట్టి భగవంతుడు ఇంత సుందరంగా అందరి ముంగట రెడీ అయిపోయి ఉన్నాడు. ఆ 2 షిఫ్ట్స్ పెట్టుకుంటే ఆ తక్కువ పీరియడ్లో కంప్లీట్ అయ్యేది కాకపోయేది. కానీ కరెక్ట్ టైంకి 3 షిఫ్ట్లతోటి వాళ్ళందరూ పాపం కష్టం పడ్డారు. అందరూ ఆర్టిస్టులు అందరూ కష్టపడ్డారు. వాళ్ళకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాము, వాళ్ళు ఫుడ్ అండ్ బెడ్ ఇక్కడే వాళ్ళకి ప్రొవైడ్ చేసాము. కంప్లీట్గా వాళ్ళు మాత్రం మాకు కరెక్ట్ టైంకి దేవుణ్ణి అందజేశారండి. మనకి భక్తులకు దర్శనార్థం టైంకి రెడీ అయిపోయారు. ఇప్పటివరకు అన్ని పనులు పూర్తయినా ఇంకా ఏమైనా ఫినిషింగ్ టచ్ ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే కళ్ళు తెరిచారు భగవంతుడు. కళ్ళు తెరిచిన తర్వాత ఆ గోవాకర్రలు ఏవైతే ఉన్నాయి స్టెప్ బై స్టెప్ తొలగిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆర్టిస్టులు కళ్ళు వచ్చిన తర్వాత ఒక్కోసారి చూసుకుంటారు ఎలా ఉన్నది అని. అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు గోవాలో. ఒక 2-3 అవర్స్లో కర్రలన్నీ తీసేస్తే కంప్లీట్ గణపతి పిక్చర్ మనకు అవైలబుల్లో ఉంటుంది. దాంతోపాటు ఈరోజు మనము ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున యూత్ కోసం ఒకటి అందరు కలిసి గణపతి ఆగమన్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. డీజే ఉంటుంది, భగవంతుని పూజ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock వరకు స్టార్ట్ అవుతాయి. సో ఛానల్ వాళ్ళు కానివ్వండి, ఛానల్ ద్వారా పబ్లిక్ కూడా తెలిసిన ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వచ్చండి. ఈ గణనాథుడి తొలి పూజలో ప్రత్యేకంగా ప్రతిసారి కూడా గవర్నరే పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి ఇంకా ఇతర నాయకులు కానీ ఎవరైనా వచ్చే అవకాశం? అవునండి, యాక్చువల్ ప్రతి సంవత్సరం మన గవర్నర్ గారు వస్తారు. కానీ ఈ సంవత్సరము మాత్రము మన సీఎం గారు వస్తున్నారని చెప్పారు. మరి ఆయన ఆ టైంకి ఎలా ఉంటుంది? ప్రస్తుతం సీఎం గారు మార్నింగ్ వస్తున్నారు, 3 గంటలకు గవర్నర్ గారు వస్తున్నారు. ఈ పూజలు ఇలాగే కంటిన్యూ అయితే ఎర్లీ మార్నింగ్ మన పద్మశాలి వాళ్ళు జంజరము, కండువ అండ్ ముత్యాల తలంబ్రాలు వాళ్ళు మార్నింగ్ 8 o'clock వరకు వాళ్ళ పూజ అయిపోతుంది. తదనంతరం సీఎం గారిది ఉంటుంది, ఈవినింగ్ గవర్నర్ గారిది. కానీ ఆ మధ్యలో మన భక్తుల రెగ్యులర్ భక్తులకు ఎలా అయితే వాళ్ళ దర్శనాలు వాళ్ళ పూజ ఉంటే అవి కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఇంకోటి దాంతోపాటుగా సోమవారం రోజున శివపార్వతుల కళ్యాణం ఉంది, అందరు అటెండ్ అవ్వాల్సింది. ఇక్కడే స్టే చేసేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. మంగళవారం 70 హోమగుండాలతోటి హోమ కార్యక్రమం ఉన్నదండి. పార్టిసిపేట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఈ సర్కిల్లోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాము, అంతమంది వస్తున్నారు. అదొకటి. దాంతోపాటు రుద్రాక్ష మాలలు 1,00,000 రుద్రాక్షల మాలలు కూడా భగవంతునికి మాలగా వేయబోతున్నామండి. ఈవెంట్ లాస్ట్ టైం కొంతమంది భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు దర్శనం చేసుకున్నప్పుడు, కొంతవరకు తొక్కిసలాడ కూడా జరిగింది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? భక్తుల సందర్శనార్థం భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? రాంగ్ కామెంట్ అండి. మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాము, ఇప్పటివరకు తొక్కిసలాట ఖైరతాబాద్లో జరగనే లేదు. ఖైరతాబాద్ వాసులు మేము, మా వాలంటీర్స్, మా యూత్ ప్లస్ ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు కలిసి అందరు మేనేజ్ చేస్తాము. ఇంత క్రౌడ్ ఇసుకేస్తే రాలని జనంలో పోలీసు వాళ్ళు వేయాలన్న స్థలం ఉండదు, అయినా కూడా క్రౌడ్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఖైరతాబాద్లో తొక్కిసలాట జరగలేదండి. ఒక్కసారి లడ్డు విషయంలో మాత్రం డిస్ట్రిబ్యూషన్లో కొంచెం ఇబ్బంది అయింది, క్రౌడ్ ఎక్కువ ఎగబడ్డారు. ఒక్కసారి లాఠీ చార్జ్ అయింది. కానీ ఈ భగవంతుని దగ్గర ఈ వచ్చే భక్తులకు మాత్రం ఎప్పుడూ ఇబ్బంది కలగలేదండి, తొక్కిసలాట కాలేదు. వస్తారు ఎలాగా స్మూత్గా. అందుకోసం ముందే డిసైడ్ పెట్టాం, ఇన్ గేట్, అవుట్ గేట్, VIP గేట్, ఈ 3 ఫిక్స్ అయిపోయామన్నమాట. వచ్చేవాళ్ళు మెట్రో ట్రైన్ దిగినా, బస్ దిగినా ఇందులోంచి రావాలి, దర్శనం చేసుకుంటూ టెక్స్ట్ బుక్ ప్రెస్ దగ్గర నుంచి అవుట్ గేట్ అండి. అంతే. ఇలా ఉంది కాబట్టి స్మూత్గా పోతుంది. ఎందుకంటే ఆపోజిట్ వస్తే మాత్రం ఇబ్బంది అయి తొక్కిసలాట అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందే ప్రికాషనరీగా ఇవన్నీ మేము అందరు పోలీసు వాళ్ళు అందరం బ్రీఫింగ్ ఇచ్చేస్తారు. సో ఎలా రావాలి, ఎలా వెళ్ళాలని ఫుల్ డిసైడ్ అయిపోయిందండి. అంటే కొన్నిసార్లు VIP దర్శనంతో కొంతవరకు పబ్లిక్ కూడా ఇబ్బందులు కూడా తలెత్తాయి కదా, దానికోసం సపరేట్గా ఏమైనా బారికేడ్లు కానీ సపరేట్ కానీ క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేశారు? VIP గేట్ ఇక్కడ ఉందండి. మీరా థియేటర్ నుంచి స్ట్రైట్గా వస్తే VIP గేట్ ఉంది. VIPs వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళకు కూడా మన పెద్దలు కాబట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. వాళ్ళు వచ్చినప్పుడు క్రౌడ్ ఏం ఆపట్లేదు, రెగ్యులర్ దర్శనంకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భక్తులకు మాత్రం ఎప్పుడు మేము ఇబ్బంది కలిగించి, ఎందుకంటే మనకు భక్తులే ప్రాముఖ్యం. వాళ్ళు ఇచ్చే కట్న కానుకలతోటే ఇంత పెద్ద భగవంతుని చేస్తున్నాం కాబట్టి వాళ్ళ లైన్ ఉంటుంది. మాత్రం VIPs వస్తే మాత్రం భక్తులకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని లోపలికి కొద్దిగా సాగనంపాలి. మన పెద్దలకు మనమే మర్యాద ఇవ్వాలి. మన MLAs కానివ్వండి, MPs కానీ ఏ గెస్ట్ అయినా కూడా కొద్దిగా మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా వాళ్ళు లోపల రావడానికి క్రౌడ్ని ఆపాల్సి వస్తుంది. దాని తర్వాత వీళ్ళ క్రౌడ్ దర్శనం ఇది అవుతుందండి. VIP వెళ్ళేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకి మాత్రం VIPకి వస్తుందని క్రౌడ్ని అస్సలు ఆపము. వాళ్ళకి సపరేట్ వే పెట్టామండి VIPస్కి. అది అంటే ఇప్పటికే 70 అడుగుల గణేష్ని తయారు చేశారు కదా, మట్టి గణపతి అంటున్నారు. ఇప్పటికే వర్షాలు కూడా సిటీ వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దంచి కొడుతున్నాయి. మరి సేఫ్టీ కోసం ఎలాంటి సేఫ్టీ తీసుకున్నారు? మట్టి గణపతి తడిస్తే మరి కరిగిపోయే అవకాశం ఉంటుంది కదా, ఎలాంటి సేఫ్టీ తీసుకుంటారు? యాక్చువల్గా తయారు చేసేటప్పుడు మన శిల్పి గారు ఏమన్నారు అంటే 24 గంటల వరకు దాని తర్వాత ఇబ్బంది అని అన్నారు. సో పోయిన సంవత్సరం మేము కూడా భయపడ్డాము. 30 గంటల వరకు 3 రోజులు కంటిన్యూగా పడింది. అప్పటికి మేము షెడ్ తీసేసాము నిమజ్జనం కోసం అన్నట్టు. కానీ కవర్లు వేసాము. కవర్లు వేసిన తర్వాత 12 hours తర్వాత మేము కవర్లు వేసాము. అయినా కూడా గణేష్ ఉంది
మట్టి చెక్కు చెదరలేదని కలర్ కూడా ఫేడ్ కాలేదు. అదొకటి ఆయన మిరాకిల్ భగవంతుందే అనుకోవాలా. ఎందుకంటే మనము మట్టి అనేసి అది చాలా మేము స్ట్రెస్గా తీసుకున్నాము, కానీ దాన్ని కూడా ప్రికాషనరీగా కలరింగ్ వాటర్ కలర్సే కాబట్టి కొంచెం 30 hours కన్నా ఎక్కువ పడితే మాత్రం ఖచ్చితంగా ప్లాస్టిక్ కవర్ చేసి కవర్ చేస్తామండి. అదైతే అలాంటివైతే ఇప్పటిదాకా మనకు ప్రాబ్లం రాలేదు, మేము భయపడ్డాము. కానీ అవన్నీ ఇంకా ఎట్లయితే వర్షం పడుతుందో ఇంకా అందంగా కనిపిస్తున్నాడు భగవంతుడు. లాస్ట్ టైం ఎంతమంది దర్శించుకున్నారు, ఈసారి ఎంతమంది రాబోతున్నారు మీరు అంచనా వేస్తున్నారు భక్తులు? ఈసారి డబుల్ పెరుగుతారండి, ఎందుకంటే 70 feet గణపతి కాబట్టి ఎక్స్ట్రా మెంబర్స్ ల్యాక్స్లలోనే ఉంటారండి. అంచనా వేయలేకపోతున్నాం. ప్రతి సంవత్సరం ఒకసారి 1 లక్ష అనుకుంటే రెండో రోజుకి 2 లక్షలు అయిపోతున్నారు. అదే అంచనా వేయడం కష్టం, కానీ క్రౌడ్ అయితే డబలే ఉంటుందండి లాస్ట్ సంవత్సరం కంటే. 70 feet అనేది ఒకళ్ళు తలెత్తి చూడాలి. దూరం నుంచి తీసుకున్న భక్తులే అదృష్టవంతులండి. దగ్గర నుంచి వచ్చే వాళ్ళు వేపి అనుకుంటున్నాం, కానీ దగ్గర నుంచి చూస్తే గణపతి మనకు బొజ్జ మాత్రమే కనిపిస్తుంది. ఈసారి దూరం నుంచే చూసుకునే భక్తులందరూ అదృష్టవంతులు. దూరం నుంచే వాళ్ళ కోరికలు కోరుకుంటూ దర్శనం చేసుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకుంటూ వెళ్ళాలి. స్పెషల్ అట్రాక్షన్గా ఈసారి అయోధ్య బలరామును కూడా కుడివైపున ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు లెఫ్ట్ సైడ్న కూడా రాహుకేతు విగ్రహాలను కూడా పెట్టడం జరిగింది. మరోవైపు ఇటు పక్కన మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం, ఇటు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికైతే మాత్రం ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు 70 అడుగుల రూపంలో కూడా ప్రత్యేకంగా భక్తులకు దర్శనం ఉన్నారు. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని పెడుతున్నారు కాబట్టి ఈసారి 70 అడుగుల్లో ఖైరతాబాద్ మహాగణపతిని కూడా నిర్మించడం జరిగింది. మరి ఇప్పటికే దాదాపు ఇక్కడ పనులను కూడా పూర్తి కావడం జరిగింది. మరి రేపు ఉదయాన్నే ఈ కట్టెలను కూడా తొలగించిన తర్వాత ఎల్లుండి ఉదయం 5 గంటలకి ఇటు గవర్నర్తో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తొలి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మహాగణపతి తయారు చేయడానికి ఎంతమంది శిల్పులు, కళాకారులు, సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు? 150 మంది కళాకారులు. 2 నెలల నుంచి మేము మొదలుపెట్టాము వినాయకుడు తక్కువ సమయంలో. అది ఒరిస్సా నుంచి జోగారావు వచ్చారు. ఒరిస్సా నుంచి 1000 బ్యాగుల బంకమట్టి తీసుకురావడం జరిగింది. 20 టన్నుల స్టీలు పెట్టిన తర్వాత, వెల్డింగ్ చేసిన తర్వాత మరి బంకమట్టి, మరి వరిగడ్డి, సుతిలి పొట్టు, కాటన్ బట్ట 500 మీటరు, ఇవన్నీ పౌడర్ మరి మిక్స్ చేసి వినాయకుడు 2 నెలల నుంచి ఇక్కడ 150 మంది కళాకారులతో ఈ వినాయకుడిని చేయడం జరిగింది. మరి కళాకారులు ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మరి ఇక్కడ నుంచి కళాకారులు 5-6 స్టేట్ల నుంచి మేము తీసుకురావడం జరిగినది. కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పొద్దుననక రాత్రి అనక ఇక్కడ వినాయకుడిని చేయడం జరిగినది. మరి జోగారావు గారి బృందం మరి వారు కంప్లీట్ చేసి వెళ్ళారు. పెయింటర్లు మరి కాకినాడ నుంచి 20 మంది వచ్చారు, వారివి కంప్లీట్ చేయడం జరిగినది. వినాయకుని హైటు 70 అడుగులు, 7 సర్పాలు, 7 తలలు, 14 చేతులు. వినాయకుడు రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో శివపార్వతులు, మరి రైట్ సైడ్లో ఏమో బలరాముడు, మరి లెఫ్ట్ సైడ్ ఏమో రావుకేతులు ఏర్పాటు చేశాం. మరి అయోధ్య వెళ్ళని వారు మరి ఇక్కడనే బలరాముని ఏర్పాటు చేశాము. మరి ఇక్కడనే పూజ చేసుకునేటట్లు మరి రావుకేతుని ఏర్పాటు చేశాం. మరి శిల్పి రాజేందర్ గారు మరి పండితుడు మరి విఠల్ శర్మ గారు వారు అడిగి రావుకేతుని ఏర్పాటు చేస్తే ప్రజలకు దర్శించుకున్న తర్వాత సుఖ సంతోషంగా ఉంటుంది, అన్నీ బాగా జరుగుతాయని చెప్పి మరి ఆలోచనతో శిల్పి రాజేందర్ గారు పెట్టడం జరిగినది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారం, మున్సిపల్ కానీ, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా కరెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి మాకు సహాయ సహకారాలు అందిస్తారు. అన్ని విధాలుగా మా భక్తులు వాలంటీర్ ఒక 300 మంది ఏర్పాటు చేశాం. 4 దిక్కులు బార్కెట్లు ఏర్పాటు చేశాం. ఇక రైట్ సైడ్ ఏమో ఖైరతాబాద్ రైల్వే గేట్, ఐసిఐసి బ్యాంక్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మరి ఐబెక్స్ థియేటర్ ముంగ నుంచి మీరా టాకీస్, ఇంకా బస్సులకు దారి ఇవ్వడం జరిగినది. మరి వాలంటీర్ 300 మంది, లక్షల మంది గత సంవత్సరం చూసుకుంటే మరి ఎంతో లక్షల మంది వచ్చారు, పూజ చేసుకున్నారు. మరి వారికి మాకు అన్ని విధాలుగా జీ న్యూస్ మాకు భక్తులకు లక్షల మంది వచ్చిన గత సంవత్సరం చూస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ మాకు అన్ని విధాలుగా కంటికి కనిపిస్తూ మరి మాకు లోపల డిస్ట్రిబ్యూ ఏర్పాటు చేశాము. వారివి మాకు కంటికి కనిపిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేశారు. వారు ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటున్నాం. మరి 7వ తారీఖు పండుగ, మరి 17వ తారీఖు ఊరేగింపు, 7వ తారీఖు మొదటి పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు. 75 అడుగుల కడువ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గర్గమాల, పట్టు వస్త్రాలతో మరి పద్మశాలి సంఘం వారు, మామిడి కృష్ణ వారి బృందం మరి వారు ఆడుతూ పాడుతూ డప్పు మేళాలతో మరి గుర్రం కొండ గారు బస్తీ మరి ఇక్కడ అధ్యక్షుడు మరి వినాయకుని పూజలో పాల్గొంటారు. గౌరవంగా చెప్పాలంటే మరి మేము ముఖ్యమంత్రి వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు.
డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న గారి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారి కుటుంబ సమేతంగా మా డైనమిక్ లీడర్ నందిని మేడం ఖమ్మం మరి వారివి మరి సూర్యాబాయ్ కొడుకువి వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు. పొన్నం ప్రభాకర్ మినిస్టర్ బీసీ మరి వారి ముఖ్యంగా చెప్పాలంటే వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మినిస్టర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్. నేను 78 నుంచి ఇక్కడ పూజలో మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఉంటాను. నా అనుభవంతో ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఏరియా ఎమ్మెల్యే లోకల్ ఆయనవి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి అందరూ వచ్చి ఇక్కడ భక్తులు అన్ని విధాలుగా పోలీస్ కానీ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలు సహాయ సహకారాలు చేస్తున్నారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ మనతో పాటు ఖైరతాబాద్ మహాగణపతి శిల్పి రాజేంద్ర గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఖైరతాబాద్ మహాగణపతిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది కార్మికులు పనిచేశారు? దాదాపు ఈ సంవత్సరం చాలా తక్కువ టైంలో, అంటే ఎవ్రీ ఇయర్ కూడా 90 డేస్ వేసుకుంటాం. ఈ సంవత్సరం 60 రోజుల్లోనే రాత్రి పగలు అంటే డబుల్ షిఫ్ట్ చేసి ఈ వర్క్ చేయడం జరిగింది. దాదాపు 150 మంది ఆర్టిస్టులు, అలాగే పందిరి వేసేవాళ్ళు కానీ వెల్డర్ కానీ అందరు కలిపి 150 మంది వర్కర్స్ పనిచేశారు. అందరూ కూడా వాళ్ళ డ్యూటీని వాళ్ళకి ఇచ్చిన టైంకి కంప్లీట్ చేసి బయటికి వెళ్ళారు. అలాగే ఈ రోజు పెయింటింగ్ వర్క్ పూర్తి చేసి కళ్ళు కూడా నేత్రం ఓపెన్ చేసి భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. డే నైట్ మొత్తం కూడా చేశారంటున్నారు కదా, మొత్తం ఎంత దీనికి సంబంధించి ఏమేమో ఇందులో వినియోగించడం జరిగింది విగ్రహం తయారీ కోసం? దీనికి ఫస్ట్ షెడ్ వేసిన తర్వాత వెల్డింగ్ వర్క్ మొదలవుతుంది. వెల్డింగ్కి మచిలీపట్నం నుంచి వెల్డర్స్ వస్తారు. వాళ్ళు వెల్డింగ్ వర్క్ అయిన తర్వాత షెడ్ వేసి వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు దీని మీదకి వచ్చే చికెన్ మెస్ కానివ్వండి, రఫ్ మెటీరియల్ కానివ్వండి వాళ్ళే మెత్తుతారు. దాని తర్వాత ఆర్టిస్టులు ఒరిస్సా అండ్ చెన్నై వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా అవుట్లైన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసినాక ఫినిషింగ్కు బీహార్, బెంగాల్ అండ్ మహారాష్ట్ర వీళ్ళు వస్తారు. వీళ్ళందరూ కూడా స్మూత్ ఫినిషింగ్ చేస్తారు. పెయింటర్స్ కాకినాడ నుంచి వస్తారు. వాళ్ళు కూడా దాదాపు 10 రోజులు వాళ్ళు నైట్ అంటే చేసి ఇవాళతో పూర్తి అవుతుంది. ఇప్పటికీ ఖైరతాబాద్ మహాగణపతి 70 అడుగుల్లో కూడా మీరు తయారు చేయడం జరిగింది. ఎంత మట్టిని వినియోగించారు? మరి వర్షాలు కూడా వస్తున్నాయి కదా, మరి వర్షాల నేపథ్యంలో మరి సేఫ్టీ ఎలాంటి తీసుకున్నారు? మీకు ఒక 48 అవర్స్ ఈ వినాయకుడు నీళ్ళలో తడిచినా ఏమి కాదు. ఆ విధంగా ఈ మట్టిని వాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి హానికరం జరిగే మెటీరియల్ వాడలేదు. మొత్తం మట్టి, గడ్డి, అలాగే వరి పొట్టు అంతా దీనికి సంబంధించిన వాడి చేయడం జరిగింది. వినాయకుడు కళ్ళు ఓపెన్ చేసిన కాబట్టి ఇంకా ఎంత వాన వచ్చినా ఏమొచ్చినా వినాయకుడికి ఏమి కాదు. ఈసారి మహాగణపతి యొక్క ప్రత్యేకత ఏంటి? 70 అడుగుల మట్టి గణపతి యొక్క ప్రత్యేకత అంటే సప్తముగ మహాశక్తి గణపతి రూపంలో సిద్ధాంతి విఠల్ శర్మ గారు డిజైన్ చేయమన్నారు. ఆయన పంచాంగం చూసి ఎవ్రీ ఇయర్ వినాయకుని డిజైన్ చెప్తారు. ఆ విధంగానే ఈ సంవత్సరం ఈ వినాయకుడు తయారైంది. వినాయకుని చూసినట్టయితే మీకు పైన సప్తముగాలు అంటే 7 సర్పాలు, అలాగే ఈ తిరుమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అలాగే శక్తి, లక్ష్మి, సరస్వతి వీళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 14 చేతులు. కిందకు వచ్చినట్టయితే ఒకవైపు అయోధ్య రాముడు, ఇంకొక వైపు రాఘుకేతు, అలాగే రైట్ సైడ్ చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్లో శివ కళ్యాణం, ఇవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా వచ్చే భక్తులకు మంచి జరగడానికే ఇది చేయడం జరిగింది. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి భక్తులందరికీ 70 అడుగుల రూపంలో కూడా దర్శనమిందేందుకు సిద్ధమయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు కళ్ళకు కూడా తుది మెరుగులో దిద్దారు. అయితే ఇప్పటివరకు అయితే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు రేపు షెడ్కి సంబంధించినటువంటి ఈ కట్టెలన్నీ కూడా తీసేస్తారు. ఎల్లుండి ఉదయం 5 గంటలకు కూడా ప్రత్యేక పూజల అనంతరం కూడా భక్తులందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వనున్నారు. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.